హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు భవితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకునే మామిడి తాండ్రను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఎక్కువగా మామిడి పండ్లు మిగిలిపోయినప్పుడు, అలాగే సీజన్ అయిపోయే ముందు చాలా తక్కువ రేటుకి మామిడి పళ్ళు దొరుకుతుంటాయి. అలాంటి టైంలో ఇలా మామిడి తాండ్రని తయారు చేసి పెట్టుకుంటే కనుక సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకొని తీసుకోవచ్చండి. చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో స్నాక్స్లో పెట్టచ్చు, అలాగే ఈవినింగ్ టైంలో కూడా స్నాక్లో ఇవ్వచ్చు. కాబట్టి ఈ మామిడి తాండ్రను చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. కేవలం ఒక 10 నిమిషాల్లో తయారు చేసుకుని ఈ మామిడి తాండ్రను సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మరి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా మామిడి పండ్లను తీసుకోండి. నేను ఇక్కడ 2 కేజీల దాకా మామిడి పండ్లను తీసుకున్నాను. ఇంట్లో ఎక్కువగా మామిడి పండ్లు ఉన్నాయండి, అవి అవ్వడానికి వస్తున్నాయి కాబట్టి వేస్ట్ అయిపోతాయని చెప్పేసి నేను ఇక్కడ మామిడి తాండ్రను అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఫ్రెష్ గా మామిడి పళ్ళను ఉన్నా సరే యూస్ చేసుకోండి. తీసుకున్న మామిడి పండ్లు అన్నిటినీ కూడా ముందుగా నీట్గా వాష్ చేసి తీసుకోండి. ఆ తర్వాత ఇలా పైనుండే తొక్కును మొత్తం కూడా పీల్ చేసేసుకోండి. లేకపోతే చిన్నగా కట్ చేసైనా సరే పీసెస్లా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. పైనుండే తొక్కు పీల్ చేసుకోవడానికి వస్తే గనక పీల్ చేసి కట్ చేసుకోండి. రాకపోతే గనక చిన్న ముక్కలుగా కట్ చేసి పైనుండే తొక్కును తీసేసి పీసెస్లా కట్ చేసైనా సరే మిక్సీ జార్లోకి వేసుకోండి. మీరు తీసుకున్న మిక్సీ జార్లోకి మీరు కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని ఎంతవరకు పడతాయో అంతవరకు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. మరి కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు అనేవి మిక్సీ జార్లోకి ఫుల్గా వేసేసుకుంటే కనుక అది గ్రైండ్ చేసుకునేటప్పుడు పూర్తిగా మెత్తబడదండి. అందుకోసమే మీరు సగం దాకా వేసుకొని పూర్తిగా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోండి. ఎక్కడ కూడా మామిడి ముక్కలు అనేవి అస్సలు తగలకుండా పూర్తిగా పేస్ట్లా చేసుకోవాలండి. అలా అయితే మనకు మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, డైరెక్ట్గా బౌల్లోకి వేసేసుకోవచ్చు. అదే మీరు సరిగ్గా మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోకపోతే కనుక ఖచ్చితంగా మీరు స్ట్రైనర్ని తీసుకొని అందులోకి వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. అలా అయితేనే ఎక్కడ కూడా మధ్యలో పీచు అనేది లేకోకుండా నీట్గా వస్తుందండి. సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంచుకోవాలి కాబట్టి మనము ఎక్కడ కూడా పీచు అలాగే ముక్కలు లేకోకుండా పూర్తిగా మెత్తబడేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న మామిడి పండ్లకు 2 సార్లు అయితే గ్రైండ్ చేసుకున్నానండి. ఇలా బ్యాచ్ల కింద మెత్తగా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకుని ఇలా ఏ గిన్నెలో అయితే మీరు మామిడి తాండ్రాని అయితే ప్రిపేర్ చేసుకుంటారో అదే గిన్నెలోకి వేసేసుకోండి. స్వీట్నెస్ కోసం మీరు బెల్లం కానీ లేదా పంచదారని కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పంచదారను వేసుకున్నానండి. 1/2 కప్పు దాకా పంచదారను వేసుకొని అలాగే 1 టీ స్పూన్ దాకా ఇలాచి పొడిని కూడా వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత గ్యాస్ మీద ఉంచుకోండి. ఇలా అన్నిటిని వేసి మిక్స్ చేసుకున్న ఈ గిన్నెను వచ్చేసి స్టవ్ మీద ఉంచుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలండి. కంపల్సరీగా మంటను లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. మరి హై ఫ్లేమ్లో ఉంచేసుకుంటే కనుక ఉడుకుతూ ఉన్నప్పుడు అది మొత్తం కూడా బయటికి చిట్లుతూ ఉంటుందండి. అందుకోసమే మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుతూ ఉడుకుతున్నప్పుడు పంచదార మొత్తం కూడా పూర్తిగా కరిగి కాస్త పలుచగా అవుతుందండి. ఇలానే కంటిన్యూగా కలుపుతూ మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే కనుక కాస్త థిక్గా కన్సిస్టెన్సీ వస్తుంది. అప్పుడు మనకు మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, ఇలా మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉందండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత అర నిమ్మ చెక్కను తీసుకొని ఇందులోకి పిండుకోండి. ఇలా ఈ స్టేజ్లో నిమ్మరసం వేసుకోవడం వల్ల మామిడి తాండ్ర అనేది పొడి పొడిగా రాకుండా ఉంటుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులోకి పంచదార వేసుకుంటాం కాబట్టి పంచదార అనేది గట్టిగా అయిపోకుండా ఉండడం కోసము ఇలా నిమ్మరసం వేసుకోవాలి. కలర్ కోసము మీరు కాస్తంత ఫుడ్ కలర్నైనా వేసుకోవచ్చు, లేకపోతే పసుపునైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ చిటికెడంతా పసుపును వేసుకొని ఇలా బాగా కంటిన్యూగా కలుపుతున్నానండి. పసుపులో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మరొక నిమిషం పాటు కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ మ్యాంగో ప్యూరీ కాస్త గోరువెచ్చగా అయ్యే లోపలే మరొక వైపు ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ని తీసుకుని అందులోకి ముందుగా 1 టీ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని ముందుగా ప్లేట్ చుట్టూ కూడా అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఈ మ్యాంగో ప్యూరీని మొత్తం ప్లేట్లోకి వేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే కనుక మీరు బ్యాచ్ల కింద ఒక 3-4 ప్లేట్ల దాకా వేసుకోండి. తక్కువ క్వాంటిటీలో ఉంటే ఒకే ప్లేట్లోకి వేసుకోండి. నేనైతే ఇక్కడ కొద్దిగా వేసుకొని ఒక ప్లేట్కి సరిపోయేంతగా ఇలా వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నానండి. మామిడి తాండ్ర అనేది ఎంత పల్చగా కావాలో దాన్ని బట్టి మీరు ప్యూరీని వేసుకొని ప్లేట్ చుట్టూ కూడా స్ప్రెడ్ చేసుకోండి.
ఇప్పుడు మరొక ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్కి కూడా నెయ్యిని అప్లై చేసుకున్న తర్వాత మామిడి తాండ్ర ప్యూరీని వేసుకోండి. ఆ ప్యూరీ మొత్తం కూడా ప్లేట్కి స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా చుట్టూ కూడా ప్లేట్ని తిప్పేసుకొని 2 సార్లు ఇలా ట్యాప్ చేస్తే కనుక ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందండి. సేమ్ ప్రాసెస్లోనే ఎన్ని ప్లేట్లోకి అయితే ఆ మ్యాంగో ప్యూరీ అనేది పడుతుందో అన్ని ప్లేట్లోకి వేసేసుకోండి. ఇలా అన్ని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఈ ప్లేట్స్ని ఎండలో ఎండబెట్టుకోండి. ఈ మామిడి తాండ్రని ఎండలోనే కాదండి, నీడలో ఫ్యాన్ కింద కూడా పెట్టేసుకొని 1 రోజు లేదా 2 రోజుల పాటు కూడా ఆరనివ్వండి. అలా అయితే మామిడి తాండ్ర అనేది రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఎండ ఉంటే సరిపోతుంది, ఎండ లేకపోయినా ఫ్యాన్ కింద పెట్టేసుకున్నా సరిపోతుందండి. నేనైతే ఇక్కడ 2 రోజుల పాటు ఎండలో ఉంచుకున్నానండి. ఎందుకంటే కాస్త డ్రై ఎక్కువగా చేసుకుంటే కనుక నిల్వ ఎక్కువ రోజుల పాటు ఉంచుకోవచ్చండి. బాక్స్లో క్లోజ్ చేసి పెట్టినా అస్సలు పాడవ్వకుండా ఉంటుంది. అందుకోసమే 2 రోజుల పాటు ఎండలో పెట్టుకున్నాను. నేను ఇక్కడ 3వ రోజు చూపిస్తున్నానండి. లైట్గా చుట్టూ కూడా నైఫ్తో ఇలా స్క్రాప్ చేసుకుని నిదానంగా ఇలా తీసేస్తే నీట్గా వచ్చేస్తుందండి. అస్సలు ప్లేట్కి అతుక్కోకుండా వస్తుంది. చూసారు కదా, చేతితో ఇలా అనగానే నీట్గా ఎంత చక్కగా ఎక్కడ కూడా ప్లేట్కి అతుక్కోకుండా వచ్చింది కదండి. ఇలా ప్లేట్ నుండి సపరేట్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకోండి. నేను ఇక్కడ చిన్నపిల్లల కోసం కాబట్టి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి. అస్సలు నైఫ్కి కూడా అతుక్కోకుండా నీట్గా వచ్చేస్తుందండి. చూడండి, ఇలా చక్కగా పీసెస్లా కట్ చేసుకొని ఒక హెటెడ్ బాక్స్లోకి స్టోర్ చేసి ఉంచుకుంటే కనుక 1 ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సేమ్ ఇలానే మిగతా ప్లేట్లలో కూడా మామిడి తాండ్రాను వేసుకున్నాం కదండి, వాటిని కూడా ప్లేట్ నుండి సపరేట్ చేసుకోండి. ముందుగా నైఫ్తో చుట్టూ కూడా స్క్రాప్ చేసుకున్న తర్వాత ఇలా నిదానంగా మనం ఒక వైపు నుంచి లాగేస్తే కనుక నీట్గా ప్లేట్ నుండి సపరేట్ అయిపోతుందండి. ఇలా అన్నిటినీ కూడా సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు నచ్చిన షేప్లో, సైజులో, అలాగే కట్ చేసుకున్న వాటిని కూడా రోల్స్లా కూడా తయారు చేసి పెట్టుకోవచ్చండి. పొడవుగా కట్ చేసి రోల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఎయిర్టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ రోల్స్ని ప్రిపేర్ చేసుకోలేదండి, చిన్నపిల్లలకే కాబట్టి నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అయితే స్టోర్ చేసుకున్నాను. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా మామిడి తాండ్రాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కేవలం 10 నిమిషాల్లో తయారు చేసుకునే మామిడి తాండ్రను సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనకు మామిడి పళ్ళు తినాలనిపించినప్పుడు ఈ యొక్క మామిడి తాండ్రను తింటే చాలండి. మామిడి పండు తిన్నట్టుగానే ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా బబితా కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.